రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఎందుకంటే వాటర్ ఈజ్ లైఫ్, నీరు జీవాధారం. దేశాల మధ్య రాష్ట్రాల మధ్య పోరాటాలు యుద్ధాలు జరుగుతాయంటే నీళ్ళ కోసం జరిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. నీరు ఎంత ముఖ్యమైందో మనం చిన్నప్పుడు సింధు నాగరికత గురించో పుస్తకాల్లో చదువుకున్నప్పుడు ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ నాగరికత ఉంటుందని కూడా చదివేవాళ్ళం. ఇవాళ తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా నీళ్ళ నుంచే పుట్టింది. సో అంత ప్రాధాన్యత కలిగినటువంటి నీళ్లకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వము గుడ్లప్పగిచ్చి చూస్తూ రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటుంటే, రాష్ట్రానికి తీరని నష్టం జరగబోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందుతూ ఉంది. అందువల్ల అట్లాంటి ఒక ప్రధానమైనటువంటి అంశం మీద ఈరోజు మేము మాట్లాడాలనుకుంటా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలం చెందింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది. నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్తా ఉంది. ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్ళీ మొదలైంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతగాంతనం వల్ల, ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూసిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా, పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా, కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతూ ఉంది. పైకి ఏం మాట్లాడుతున్నారు, ఏముంది ఏదో సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి గోదావరిలో అన్ని నీళ్లు ఉన్నదే నిజమైతే, సముద్రంలో కలిసే నీళ్ళు అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపడితే ఎందుకు మోకాలడ్డం పెట్టినరు? తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసినరు? ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు మనకు అన్ని అనుమతులు వచ్చినాయి. ఒకటి, అన్ని ప్రాజెక్టుకు రావాల్సిన సిడబ్ల్యూసి నుంచి 9 డైరెక్టరేట్ల నుంచి తెచ్చాం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చాం, లాస్ట్కు టీఏసీ ద ఫైనల్ క్లియరెన్స్ కూడా ఆ రోజు మేము తెచ్చుకున్నాం. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు 2018లో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన ఉత్తరం ఇది. ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే, Kaleshwaram project unilaterally without approval from FRMB, Apex Council or CWC against the provisions under section 84(3), 85D of AP Reorganization Act 2014. As per 11th schedule at para 7 of AP Reorganization Act 2014, no new projects based on water resources arrived at based on appropriate dependability criteria on Godavari or Krishna rivers can be taken up by the state of Telangana or state of Andhra Pradesh without obtaining sanction from Apex Council. ఇది మీరు రాసిందే. అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు కాదు, ప్రాణహిత చేవెళ్ల
కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా ఇచ్చింది. ఇట్లా చాలా ఉత్తరాలు రాశారు. చివరికి మనం తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్, మన భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం గోదావరి మీద. భక్త రామదాస్ అనేది కూడా ఆల్రెడీ ఉన్న ఆయకట్టే, అది ఎస్ఆర్ఎస్పిలో భాగంగా ఉన్న ఆయకట్టుకు టేలెండ్కు నీళ్లు రావడం లేదని మనము చిన్న లిఫ్ట్ పెట్టి పాలేరు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాం. ఈ లిఫ్ట్ కూడా ఆపేయాలి, దీన్ని రద్దు చేయాలి, ఈ లిఫ్ట్ కట్టనీయొద్దు అని చెప్పి కూడా అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసికి లేఖ రాసింది. ఇట్లా చాలా లెటర్లు. ఇది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లెటర్. మీరు పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వద్దు, దిండి ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వద్దు, ఇది కొత్త ప్రాజెక్టు, మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు, దీన్ని ఆపాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిన లెటర్. సరే, ఇట్లా ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన 20-30 లెటర్లు ఇవి. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ తెలంగాణ ప్రాజెక్టులను నిలిపివేయాలని, అనుమతులు ఇవ్వొద్దని, మీరు ఎట్లా కడతారని కోర్టుల్లో కేసులు వేశారు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినరు, గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేసిండ్రు. అయితే ఈరోజు మరి నేను అడుగుతా ఉన్నా, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా? అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతూ ఉంది? ఈరోజు మన రాష్ట్రంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఇటు తెలంగాణలోనైనా అటు ఆంధ్రప్రదేశ్లోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబి, జిఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. నంబర్ 3, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఎపెక్స్ కౌన్సిల్లో కొత్త ప్రాజెక్టు అనుమతి పొందాలి. నంబర్ 4, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోవాలి. నంబర్ 5, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఏ అనుమతి కూడా లేదు ఇప్పుడు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు. నేను పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోజ్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టారీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. అంటే మేము కాళేశ్వరం కడతానో, భక్త రామదాస్ కడతానో, మేము పాలమూరు కడతానో, దిండి కడతానో, ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తారు, సిడబ్ల్యూసికి లేఖలు రాస్తారు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తారు, హైకోర్టులో కేసు వేస్తారు, సుప్రీంకోర్టులో కేసులు వేసి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ మీరు మేము కట్టిన అన్ని కూడా పాత ప్రాజెక్టులు. పాలమూరు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది, కాళేశ్వరం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది. కానీ మీరు ఇలా కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కడతా ఉంది. ఇది జరుగుతూ ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టినరు, మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు, మనకు ఏమీ రావడం లేదు, నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు. ఏమిచ్చిండ్రు? నువ్వు కడతామన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిండ్రు. ఏది నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు. నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా, నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు. మరి నిన్న నేను పొద్దుగాలనే అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు. నిన్న నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయిండు, పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు, మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు. నేను అనుకున్నా దీని గురించి మాట్లాడతాడేమో, ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో, నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని అని నేను అనుకున్నా. కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు. ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు. ఏం చేస్తున్నాడు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతూ ఉంటే ఎందుకు స్పందించరు? ఇవాళ మనకు గోదావరిలో 959 టీఎంసీల నీళ్లను బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి కేటాయించింది. మరి ఆ 959 టీఎంసీలను మనం వాడుకోవాలి కదా. ఇవాళ పైకి ఏం మాట్లాడుతున్నారు? లేలే ఇవి సముద్రంలో కలిసే నీళ్ళు అంటున్నారు. సముద్రంలో కలిసే నీళ్లు కావు ఇవి. తెలంగాణ రాష్ట్రం వాటిని వాడుకోలేదు కనుక, పూర్తి స్థాయి వినియోగంలోకి తేలేదు కనుక ఆ నీళ్లు కిందికి ప్రవహిస్తూ ఉన్నాయి.
రేపు తెలంగాణ 959 టీఎంసీలు పూర్తిగా వినియోగించుకుంటే అక్కడ నీళ్లు ఉండవు. దీని వెనుక ఉన్న కుట్ర ఏంది? ఇవాళ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గోదావరి నది మీద ట్రిబ్యునల్ వేయాలని చెప్పి సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది. సో గోదావరి ట్రిబ్యునల్ వచ్చే లోపే ఈ బనకచెర్ల ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించి, ఆల్రెడీ ప్రజాధనం ఖర్చు అయిపోయింది, ఆల్రెడీ మేము ఖర్చు పెట్టేసినాము, దీనికి నీళ్లు కేటాయించండి అని చెప్పి ట్రిబ్యునల్ ద్వారా నీళ్లు తీసుకోవడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న కుట్ర ఇది. ఎట్లా 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 సాధ్యమైతే చెప్పండి? నిజంగా 959 నువ్వు పూర్తిగా వినియోగించుకున్నప్పుడు అప్పుడు నీళ్లు కిందికి పోతే దాన్ని లెక్క తేల్చాలి, దానికి సిడబ్ల్యూసీ ఉంది, హైడ్రాలజీ ఉంది, అన్ని క్లియరెన్స్లు తేవాలి కదా. ఏ క్లియరెన్స్లు లేకుండా వాళ్ళు కడుతూ పోతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోతున్నది? దెర్ ఆర్ మెనీ ఫోరమ్స్. నిన్న నీతి ఆయోగ్లో రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు నేను అడుగుతా ఉన్నా. ఇంకా బాధ కలిగే అంశం ఏంది? 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచే, 8 ఎంపీలు బీజేపీ గెలిచే. 16 ఎంపీలు గెలిస్తే ఏం లాభం ఈరోజు రాష్ట్రానికి? బడ్జెట్లో ఏమి రాదు. మన నీళ్లను కూడా తీసుకుపోతా ఉంటే బీజేపీ ఎంపీలు మాట్లాడరు, నా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు. పార్లమెంట్ను స్తంభింపజేయాలి కదా. ఏం చేస్తున్నట్టు బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు? ఎవరికి కూడా బాధ్యత లేదా? ఒకరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ఇంకొకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి పక్క రాష్ట్రం నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే కేంద్రంలో ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఆపే ప్రయత్నం చేయరు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ 8 ఎంపీలు కానీ ఇవాళ దాని మీద ఏ పోరాటం అయితే చేయాలనో, లీగల్గా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, లేదా ప్రభుత్వ పరంగా కావచ్చు, లేదా ప్రజా పోరాటం కావచ్చు, దేనికి కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. మీరు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరు చాలా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మరి మీరు సిడబ్ల్యూసీకి వెళ్ళి ఏ రకంగా గోదావరి బంకచెర్లకు అనుమతిస్తారో ప్రశ్నించారా? కేబినెట్ మీటింగ్లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా? ఇలా ఎంత దుర్మార్గం అంటే, ఏ అనుమతి లేదు దానికి. నా జీఆర్ఎంబీ అనుమతి లేదు, సిడబ్ల్యూసీ అనుమతి లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, అపెక్స్ కమిటీ అనుమతి లేదు. ఏ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం 50% నిధులు గ్రాంట్ కింద ఇస్తుందట. మరో 50% నిధులు ఎఫ్ఆర్బిఎంకు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్లో చెప్తున్నారు, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఎట్లా ఇస్తారు? ఒక చిన్న చెరువు కట్టాలంటేనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అడుగుతారు, ఒక చిన్న ప్రాజెక్టు కట్టాలంటేనే మీకు వాల్తా చట్టము, ఈ చట్టము, ఆ చట్టము, రకరకాల అనుమతులు అడుగుతారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఒక నదిని ఇంకో నదికి కలిపేటువంటి ప్రాజెక్టుకు మరి దాంట్లో అంతర్రాష్ట్ర సమస్యలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది. పైన ఎగువ ఉన్న రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోరా? జీఆర్ఎంబీ అనుమతి తీసుకోరా? ఇవి లేకుండా మరి ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అనుమతిస్తుంది? ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కట్టడానికి అనుమతిస్తుంది? మరి కేంద్రం అనుమతిస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా? మీ పదవులే మీకు ముఖ్యమా? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నా. మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. అడగండి, ప్రశ్నించండి, మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. అవసరమైతే కిషన్ రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ లీడ్ చేయండి, మేమందరం వస్తాం ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు అన్ని పార్టీలను తీసుకుపోయి తెలంగాణ ప్రయోజనాలు కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. పదవిలో ఉండడం ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. ప్రజల యొక్క, ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు మీరు కాపాడలేకపోతే ఆ పదవిలో ఉండే అర్హత కూడా మీకు లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎట్లా ఇస్తారు నిధులు? ఎట్లా ఇస్తారు? అసలు ఆ ప్రాజెక్టుకు జీరో పర్మిషన్స్, నైదర్ సిడబ్ల్యూసీ, నార్ జీఆర్ఎంబీ, నార్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, నార్ ఇంటర్స్టేట్ అగ్రిమెంట్, నథింగ్. ఇక దానికి ఏ రకంగా ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఉల్టా బాధ కలిగే అంశం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం అన్ని అనుమతులతో మనం కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి, తెలంగాణ ప్రజల రైతుల దాహార్తిని తీర్చాలని చెప్పి
మనము కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అప్పు తెచ్చుకున్నాం. ఇది ప్రైవేట్ బ్యాంకులు కాదు. రేవంత్ రెడ్డి లెక్క 170 కోట్ల బ్రోకర్ ఫీజు లంచం ఇచ్చి భూములు కుదబెట్టి షేర్ మార్కెట్లో తేలే మేము. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి పిఎఫ్సి దగ్గర మనం అప్పు తెచ్చినాం. తెస్తే ఇదే కేంద్ర ప్రభుత్వం ఇది ఎఫ్ఆర్బిఎం కంటే అదనంగా ఉన్నది అని రికవరీ పెట్టింది మన మీద. రికవరీ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మీరు అప్పు తెచ్చింది ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటారు అని చెప్పి మనకేమో రికవరీ పెట్టారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటున్నారు, మీకు 40,000 కోట్లు గ్రాంట్గా ఇస్తాం, ఇంకో 40,000 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి కూడా మీకు పర్మిషన్ ఇస్తాం. అంటే ఆంధ్రప్రదేశ్కో నీతి, తెలంగాణకో నీతి. ఏం మేము భారతదేశంలో భాగంగా కాదా? మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా? ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్. మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు? మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బండ్కచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధం అన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? మీరున్నది పదవులు అనుభవించడానికా, ప్రజలకు సేవ చేయడానికా? ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా? ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉంది. ఇది తీవ్రమైన ద్రోహం. అరే మా ప్రాజెక్టులకు ఇప్పటికీ అనుమతులు ఇయ్యరు. మా సమ్మక్క సాగర్ ఇప్పటికీ ఇంకా అనుమతులు రాలేదు. మా పాలమూరు డిపిఆర్ను రిటర్న్ పంపించిండ్రు. మా దిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇయ్యరు. మా ఏమో అనుమతులు ఇయ్యరు. పక్క రాష్ట్రానికి అనుమతులు లేకుండా నిధుల వర్షాన్ని కురిపిస్తున్నారు, కనక వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏ అనుమతులు లేకున్నా కూడా నిధులు ఇస్తాం, ప్రాజెక్టులు కట్టండి అంటున్నారు. ఇది ఎక్కడి నీతి? మరి ఈ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కిషన్ రెడ్డి గారు చొరవ చూపాలి. అవసరమైతే మీరే ఆపండి, లేదంటే అఖిలపక్షాన్ని తీసుకుపోయినా సరే ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు, అక్రమ ప్రాజెక్టును నిలిపాలి, ఆపివేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి సిడబ్ల్యూసి కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వ యొక్క ద్వంద్వ నీతిని ఢిల్లీ వేదికగా ఎండగట్టామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో ఆనాడు గోదావరి ట్రిబ్యునల్ వచ్చే ప్రమాదం ఉంది, కృష్ణాలో మనకు ఎక్కువ షేర్ వస్తుంది కనుక కృష్ణాలో మనకు స్కోప్ ఎక్కువ ఉందని 9 ఏళ్లు పోరాడి సుప్రీంకోర్టు మెట్లెక్కి కేసీఆర్ గారు సెక్షన్ 3ని కొత్త ట్రిబ్యునల్ను కృష్ణానది మీద సాధించారు. ఎందుకు? అక్కడ మనకు పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది, మనకు నీటి వాటా పెరుగుతుందని చెప్పి మేము సాధించినాం. ఆ రోజు గోదావరి మీద కూడా ఏదో ఒక రోజు ట్రిబ్యునల్ వస్తుందని ముందు చూపుతోని కేసీఆర్ గారు ఇవాళ ప్రాణహిత చేవెళ్ళకు ఆ రోజు 160 టీఎంసీలు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీల నీటి కేటాయింపులు చేసినాం. దేవాదులకు 38 టీఎంసీలు ఉంటే 60 టీఎంసీల నీటి కేటాయింపులు చేశాం. సీతమ్మ సాగర్కు 67 టీఎంసీలు నీళ్లు కేటాయించాం. సమ్మక్క సాగర్కు 47 టీఎంసీలు కేటాయించాం. చెనాక కొరాటాకు 5 టీఎంసీలు, వార్ధా ప్రాజెక్టు తమ్మిడిహట్టి దగ్గర 20 టీఎంసీలు. ఇట్లా ఆ 969 టీఎంసీల మనకు నీటి కేటాయింపుల్లో దాదాపు 950 టీఎంసీలకు నీళ్లు కేటాయించి ప్రాజెక్టులను ప్రారంభించుకున్నాం. కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. దాన్ని మీరు కొనసాగించి హక్కును కాపాడతారా? ఇవాళ నీవు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, నువ్వు పూర్తిగా నీళ్లు వాడతలేవు కనుక నీళ్ళు కిందికి పోతున్నాయి. రేపేమంటారు ట్రిబ్యునల్ వచ్చినప్పుడు?
అరే గన్ని వందల వేల కోట్లు 80,000 కోట్లు పెట్టి కట్టింది కదా, ఆ ప్రాజెక్టును మూలకు పెడతామా, ప్రజాధనం వృధా అవుతుంది కదా, నేషనల్ వేస్ట్ కదా అని రేపు నీళ్ళు కేటాయిస్తారు కదా. ఇది ఒక కుట్ర, ఇది ఒక పథకం ప్రకారంగా జరుగుతుంది. మరి అన్ని నీళ్లు ఉన్నాయి, సముద్రంలో కలుస్తున్న నిజమే అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు ఎందుకు రద్దు చేయమన్నాడు? ఆ రోజు భక్త రామదాస్ ప్రాజెక్టు అనుమతులు ఎందుకు రద్దు చేయమన్నాడు? దీనికి సమాధానం చెప్పాలి కదా. నీళ్ళు బాగున్నాయి అంటున్నావు కదా, ఉంటే మరి ఆ రోజు ఎందుకు ఆపమని లెటర్లు రాసినావు? అంటే ఇది ఒక కుట్ర. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలని చెప్పి కూడా నేను విన్నవిస్తా ఉన్నా. ఎందుకంటే అవి వరద జలాలు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం వల్ల కిందికి పోతున్నటువంటి జలాలవి. ఇకపోతే మరొక విషయంలో బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉంది. ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్ ఒక అవార్డు ఇచ్చింది. పోలవరం ద్వారా 80 టీఎంసీల నీళ్లను మళ్లించినట్టయితే, ఏది కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్లించినట్టయితే ఆ 80 టీఎంసీలు పైన ఎగువన ఉన్న రాష్ట్రాలకు చెందుతాయి అని స్పష్టంగా బచావత్ అవార్డు ఇచ్చింది. బచావత్ అవార్డు అనేది భగవద్గీత ఈ దేశంలో, అది సుప్రీంకోర్టు కూడా దాంట్లో ఇంటర్ఫియర్ కాదు, అది భగవద్గీత లాంటిది. ఆ బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ఆ 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు, అదేవిధంగా కర్ణాటకకు 25 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు అని చెప్పింది. ఆ బచావత్ అవార్డు ప్రకారం కర్ణాటక అప్లై చేసింది సిడబ్ల్యూసీకి. ఇగో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పట్టిసీమ పెట్టి నీళ్లు డైవర్ట్ చేసిండ్రు, మాకు 25 టీఎంసీలు ఇవ్వండి అంటే అప్పర్ భద్రా ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయిస్తూ ఢిల్లీ వాళ్ళు సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చేసింది. అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళు కూడా ఈ 14 టీఎంసీలు మాకు చెందుతాయి, బచావత్ అవార్డు ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు పోలవరంకు నీళ్లు డైవర్ట్ చేసిండ్రు అంటే ఆ 14 టీఎంసీలను అలో చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. అదే పద్ధతిలో తెలంగాణ మనం 45 టీఎంసీలు మాకు దక్కుతాయి, ఓ బచావత్ అవార్డు ఇచ్చింది. ఈ 45 టీఎంసీలు మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేటాయించుకుంటున్నాము, దీనికి అనుమతి ఇవ్వండి అంటే డిపిఆర్ వాపసు పంపుతారు. అంటే ఒక అవార్డులో 3 రాష్ట్రాలకు కేటాయించారు, 45 తెలంగాణకు, కర్ణాటకకు 25, మహారాష్ట్రకు 14. కర్ణాటక 25 ఒప్పుకుంటావు, మహారాష్ట్ర 14 ఒప్పుకుంటావు, తెలంగాణ 45 ఎందుకు ఒప్పుకోవు? ఇది బీజేపీకి తెలంగాణ పట్ల ఉన్న వివక్షకు నిదర్శనం, కుట్రకు నిదర్శనం, కక్షకు నిదర్శనం. తెలంగాణకు బీజేపీ చేస్తున్న ద్రోహానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంత దుర్మార్గంగా ఎట్లా వ్యవహరిస్తారు? సో అందువల్ల పాలమూరుకు ఈ డిపిఆర్ ఎందుకు వాపసు పంపిండ్రు? అదే బచావత్ ఇంకో మాట చెప్పింది, 90 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకుపోయినా కూడా ఇదే నిష్పత్తిలో పై రాష్ట్రాలకు ఈ నీటి వాటాలు కృష్ణానదిలో కేటాయించాలి అని చెప్పిండు. ఇప్పుడు 200 టీఎంసీలు తీసుకుపోతా అంటుండు చంద్రబాబు గారు. 200 తీసుకపోతే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఏది 45-21-14 కదా రేషియో, 45 తెలంగాణ, 21 కర్ణాటక, 14 మహారాష్ట్ర. ఆ రేషియో ప్రకారంగా తెలంగాణకు ఎంత రావాలి? 112 టీఎంసీలు రావాలి. ఇప్పుడు కృష్ణాలో ఇంకో 112 అదనంగా రావాలి. 112 ఇవి పాతయి 45 కలిపితే ఎంత అవుతుంది? 147 టీఎంసీలు అవుతుంది. మన దిండికి నికర జలాలు ఇవ్వచ్చు, మన పాలమూరుకు నికర జలాలు ఇవ్వచ్చు, మన కల్వకుర్తికి కూడా నికర జలాలు కేటాయించుకోవచ్చు. మరి ఇది ఎందుకు అడగడు రేవంత్ రెడ్డి? అడగడు ఎందుకు? ప్రశ్నించడం ఎందుకు? ఆ రోజు వెనకట మీ అందరు మీరు కూడా సాక్ష్యం. ఆనాడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసి పోరాడింది బీఆర్ఎస్, పోరాడింది ఒక్కడు పీజేఆర్. ఇదే ఉత్తమ్ గిత్తం వీళ్ళంతా పెదవులు మూసుకున్నారు మంత్రులుగా ఉండి. ఆ రోజు పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసి కృష్ణా జలాలను రాయలసీమకు తరలించుకుపోతుంటే హారతులు పట్టింది కాంగ్రెస్ నాయకులే. ఇవాళ గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే హారతులు పడుతున్నది ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది మీరు తెలంగాణకు చేస్తున్న ద్రోహం. నాడైనా నేడైనా కాంగ్రెస్ తెలంగాణ పాలిట శాపంగా మారింది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోతా ఉన్నారు. అసలు మీరు చూడండి ఒకసారి, ఏడాదినర్థం కాంగ్రెస్ పాలన ఏం సాధించింది? ఒక ప్రాజెక్టు కట్టినరా? ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రా? ఒక్క ఎకరానికి కొత్తగా నీళ్ళు ఇచ్చిండ్రా? చేసిండ్రు. కొన్ని పనులైతే చేసిండ్రు. ఏం చేసిండ్రు? కృష్ణా
నది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్తూ సంతకాలు అయితే పెట్టి వచ్చిండ్రు. మళ్ళా కేసీఆర్ గర్జిస్తే బీఆర్ఎస్ పోరాడితే అప్పుడు కళ్ళు తెరిచి లేలే మేము అప్పచెప్పమని అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. ఇది మీరు చేసిండ్రు. పెద్దవాగు కొట్టుకపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోయింది. మొన్న మళ్ళా అదేంటి ఆ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు ఆనాడు ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేస్తే కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడి శ్రీశైలం రైట్ బ్రాంచ్ మెయిన్ కెనాల్ లైనింగ్ను మేము ఆపిచ్చినాం. ఆ రోజు లైనింగ్ చేస్తే 90,000 క్యూసెక్కులు పోతాయి రోజుకు. ఇప్పుడు 40,000 పోతున్నాయి. లైనింగ్ చేస్తే 90,000 పోతుంది. ఇది చేయరాదు, ఇది అక్రమము, దీనికి అనుమతి లేదు అని మేము పోరాడి ఆ రోజు ఆపిచ్చినాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే లైనింగ్ స్టార్ట్ అయింది. వీళ్ళు కళ్ళు మూసుకున్నారు, మాట్లాడతలేరు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్తా అంటావు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్కు చేసి 90,000 క్యూసెక్కులు తీసుకుపోతామని లైనింగ్ పనులు ప్రారంభిస్తే దాన్ని కూడా ఈ ప్రభుత్వం నిలువరించలేకపోయింది, ఆపలేకపోయింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నా. ఇక తర్వాత కేఆర్ఎంబీ పనిచేయదు, రాష్ట్ర ప్రభుత్వం అడగదు. మనకు కృష్ణానదిలో తాత్కాలిక ఒప్పందం ఉన్నది. ఇప్పుడు అవార్డు ఫైనల్ అయ్యేదాకా ఎట్లాగో ఇప్పుడు వాదనలు జరుగుతూ ఉన్నాయి. సెక్షన్ 3 కేసీఆర్ గారు సాధించిండ్రు. కృష్ణాలో మన ఫైనల్ షేర్ మనకు వస్తుంది. తాత్కాలికంగా 34% నీటి కేటాయింపులు, ఇది కూడా ఈల పుణ్యమే. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేవలం 34% మనకు ఉండడం వల్ల ఆ తాత్కాలిక ఒప్పందం 34% వచ్చింది. 34% జలాలు తెలంగాణ వాడుకునే హక్కును కలిగి ఉంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్త మాటల వల్ల ఇవాళ తెలంగాణ 65 టీఎంసీల నీళ్లను తక్కువ వాడుకున్నది ఈ సంవత్సరం. వీఆర్ ఏబుల్ టు యూజ్ ఓన్లీ 27%, ఎవర్ లోయెస్ట్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ సంవత్సరం కూడా కృష్ణానదిలో ఇంత తక్కువ నీళ్లను వాడలేదు. ఎప్పుడైనా 34, 35, 36, 38 వాడినాం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పట్టింపు లేకపోవడమా, పరిపాలన సామర్థ్యం లేకపోవడమా, లేదా గురుదక్షిణ చెల్లించుకోవడంలో భాగమా, కారణం ఏదైనా 27% నీళ్లను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం వాడుకున్నది. రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీని మీద ఎందుకో మాట్లాడవు? చెప్పిందే చెప్పి అబద్ధాల పాట పాడుతుంటావు కదా కాళేశ్వరం మీద. ఇక్కడ నువ్వు ఫెయిల్ కాలేదా? నువ్వు అసెంబ్లీలో 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 6,50,000 ఎకరాలకు ఇస్తా నువ్వు మొదటి ఏడాది అర్థమైంది. 6,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే. అంటే ఇట్లా మీరు చూస్తే కేఆర్ఎంబీ మీద ప్రాజెక్టులు అప్పచెప్తారు. కృష్ణానదిలో మనకు 34% వాటా ఉంటే కేవలం 27% వాడి 65 టీఎంసీలు ఈ సంవత్సరం తక్కువ వాడుకున్నాం. అందువల్ల ఇలా ఖమ్మంలో పంటలు ఎండినాయి, నల్లగొండలో పంటలు ఎండినాయి, సూర్యాపేటలో పంటలు ఎండినాయి, మహబూబ్ నగర్లో పంటలు ఎండే పరిస్థితి ఏర్పడ్డది. ఉన్న నీళ్లను కూడా వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కు లైనింగ్ అయితే దాన్ని ఆపలేవు. ఇప్పుడు గోదావరి బనకచెర్ల స్టార్ట్ చేస్తే దాని మీద కూడా కనీసం నిలువరించలేని పరిస్థితిలో ఉన్నావు. మరి నాకైతే అర్థం కాలే, నీతి ఆయోగ్ ఎందుకు పోయినావు నువ్వు మొన్న అసెంబ్లీలోనే చెప్తివి వీళ్ళు బడ్జెట్లు ఏమి ఇస్తలేరు, మన ప్రాజెక్టులకు అనుమతి ఇస్తలేరు, నేను నీతి ఆయోగ్ బైకాట్ చేస్తున్నా, శాసనసభ అంతా సపోర్ట్ చేయాలంటే మేము కూడా బలాలు కొట్టినాం. అబ్బా ముఖ్యమంత్రి తెలివికి వచ్చిండు, మొదట్లో బడేబాయి చోటబాయి అన్నాడు, బడేబాయి చోటబాయిలో బంధం అర్థమైనట్టుంది, ఇప్పుడు కళ్ళు తెరిచిండు అని నేను అనుకున్నా. మరి నిన్ను ఎందుకు ఉరికినావు? నువ్వు పోయినావు, కనీసం మాట్లాడినావా నీతి ఆయోగ్లా? ఏంది ఏదో అధికారులతో ఉత్తరాలు రాపించి చేతులు దులుపుకోవడం కాదు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్పష్టమైన డిమాండ్లు నీ ముందు పెడతా ఉన్నాం. ఏదో నువ్వు పైన అధికారులతో చీఫ్ ఇంజనీర్తో ఉత్తరం రాయించి మేము అపోజ్ చేసినామని చేతులు దులుపుకుంటే ఊరుకోం. మేము అవసరమైతే మా అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఆనాడు జల పోరాటం చేసినాం తెలంగాణ ఉద్యమంలో. నీళ్ల కోసం ఇవాళ ఉద్యమించింది తెలంగాణ, నీళ్ల కోసం పోరాడింది తెలంగాణ. కానీ తెచ్చుకున్న తెలంగాణలో అప్పనంగా 200 టీఎంసీలు ఇలా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిలువరించడంలో, దాన్ని ఆపడంలో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని ఎంతో బాధతో నేను చెప్తా ఉన్నా ఈరోజు. అందువల్ల మేము
బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ విషయం మీద సీరియస్నెస్, ఈ రాష్ట్రం యొక్క సీరియస్నెస్ కేంద్రానికి తెలవాలంటే, బీజేపీ మీద ఒత్తిడి తేవాలంటే వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నంబర్ 2, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు కేసీఆర్ గారు సెక్షన్ 3 తెచ్చిండు. ఎందుకు? ఇట్స్ ద రైట్ ఆఫ్ అవర్ స్టేట్. సెక్షన్ 3 తెస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో కేసు వేసింది. అది మన హక్కుల మీదనే వాళ్ళు ఆ రకంగా కేసులు వేస్తే, ఏ హక్కు లేకుండా ఏ అనుమతులు లేకుండా వాళ్ళు గోదావరి బంకచెర్ల కడుతుంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే నువ్వు సుప్రీంకోర్టుకు పోయి ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? నీ ఎంపీలు పార్లమెంటు చేయాల్సిన బాధ్యత మీకు లేదా? నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రశ్నించాల్సిన బాధ్యత నీకు లేదా? ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? ఆఫీసర్లతో ఉత్తరాలు రాసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావా? తక్షణమే అఖిలపక్షం పిలవండి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రానికి పంపండి, సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయ ద్వారా మన రాష్ట్ర హక్కులు కాపాడండి, మీ ఎంపీలను వెళ్ళి పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించమని చెప్పండి. లేదంటే ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు, అటు బీజేపీ తన బాధ్యతల్ని కేంద్ర మంత్రులు బీజేపీ నిర్వర్తించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హక్కులు కాపాడకపోయినా తప్పకుండా ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారు, వదిలిపెట్టరు. ప్రజలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ, మా ఆవేదన రాజకీయం కాదు, మా ఆవేదన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం, రాష్ట్ర హక్కులు కాపాడడం. ఏ అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి ప్రాజెక్టు పనులు ప్రారంభించబోతుంది. టెండర్లు పిలిచారు ఇప్పటికే. దానికి బీజేపీ ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది. ఇప్పటికే ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వడమే కాక ఈ ప్రాజెక్టుకు మరో 80,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలంగాణకు 8 పైసలు ఇయ్యరు, మెడికల్ కాలేజ్ ఒకటి ఇయ్యరు, ఒక ప్రాజెక్టుకు రూపాయి ఇయ్యరు. అప్పు తెచ్చుకున్న డబ్బులను రికవరీ పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొడుతున్నారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజల పక్షాన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మేము ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా, ప్రజాప్రతినిధులుగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టికి తెస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొద్దు నిద్ర వీడి తక్షణమే అఖిలపక్షం పిలవాలి, అసెంబ్లీ సమావేశాల్ని పిలవాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి మన రాష్ట్ర హక్కులు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకవేళ అవి మిగులు జలాలైతే తెలంగాణ తెచ్చుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును అనుమతులు రద్దు చేయాలని ఎందుకు అడిగారు? భక్తరామదాస్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని ఎందుకు అడ్డుకున్నారు? మిగులు జలాలైతే మరి మా ప్రాజెక్టులు పాలమూరుకు, మిగతా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఎందుకు ఆపుతున్నారు? మీరు సహకరించాలి కదా. మీరు ఆ రోజు ఎందుకు లెటర్ల మీద లెటర్లు రాసి మా ప్రాజెక్టులు అడ్డుకున్నారు? సమాధానం చెప్పండి. అవి మిగులు జలాలు కావు. తెలంగాణ ప్రభుత్వం మనకు కేటాయించబడిన 959 టీఎంసీలను పూర్తిగా వినియోగించకపోవడం వల్ల కిందికి పోతున్నటువంటి జలాలు. ప్రత్యేక సమావేశాలు అసెంబ్లీలో పెట్టమనండి. ఆల్రెడీ వైట్ పేపర్ పెట్టే మూతి వలిగేటట్టు సమాధానం చెప్పిన. మళ్ళీ ఏ అంశం మీద పెట్టాడో, ఎస్ఎల్బీసీ టనల్ ఎందుకు గూలిందో పెట్టాడా చర్చ పెట్టమని, కాళేశ్వరం మీద చర్చ పెట్టాడా పెట్టమని, లేదా గోదావరి బంకచెర్లలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఎట్లా ఫెయిల్ అయిందో చర్చ పెట్టమనండి. అసెంబ్లీ సాక్షిగా, 3 కోట్ల మంది ప్రజలు చూసే సాక్షిగా, మీ అందరి సాక్షిగా నేను చర్చించడానికి సిద్ధం, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.